ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పట్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని తెలుసుకొని మత్స్యకారులకి ఉండేటువంటి బాధలు ఏ రకంగా ఉంటాయో దాన్ని తొలగించాలన్న ఆలోచనతో ఆయన 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మీకు అందేయా డబ్బులు? అందే సార్, అందే. అందరం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడంతే ఫస్ట్లోనంతే 10,000 ఇచ్చేవాడు, సగం మంది పడివి కాదు. మరి 2 నెలలు అంతే ఇక్కడ ఇంట్లో అద్దెలు కట్టుకోను పిల్లలకి వాళ్ళకి మరి పంటలకి పబ్బాలకి మరి తిన్నందుకు వీటికి వాటికి మరి లేక చంద్రబాబు నాయుడు వచ్చేసి 20,000 రూపాయలు ఎప్పుడైతే అన్నాడో అందరికీ ఆనందంగా ఉంది. మాకు పడ్డాయి కాబట్టి పడ్డాయని చెప్తున్నాం. అంటే మీకు 20,000 రూపాయలు అందే కదా, మీరు దేనికి వినియోగించారు? ఏటికి వినియోగించామంటే ఇంటి అద్దె కట్టుకున్నాం సార్. పిల్లలకి బట్టలు గట్ల తిన్నందుకు రాసిన గేసం మరి 2 నెలలు ఎక్కడికి వెళ్ళంది కావదు, మాకే ఇక్కడ ఉండాలా, ఎక్కడికి వెళ్ళంది కావదు. మరి 2 నెలలు మరి ఎవరు ఇచ్చేస్తారండి మాకు? ఈ పనులకి వాటికి మాకు తెలియదు. ఉన్నది ఒకటి గంగపాటు ఒకటే, బయట పని మాకు తెలియదు. ఉన్న నేపం ఈ పనులు చేసుకుని బతుకుతాం. మరి 20,000 పడ్డాయి అంతే కొన్ని ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది కదా, మరి ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు ఇవ్వటం మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు.